హాయ్ హలో వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ తెలుగు ఛానల్. అమరావతికి ఒక అద్భుతమైనటువంటి హైవేగా మనం ఈసారి తూర్పులో నుంచి మొదలైనటువంటి ఎక్కడ చిన్నవుట్పల్లి దగ్గర నుంచి మన కాజా టోల్గేట్ వరకు ఉన్నటువంటి ఈ హైవే అమరావతికి ఒక అద్భుతమైనటువంటి రహదారిగా మనం చూడొచ్చు. దాదాపు ఈ రహదారి ఎప్పుడు పూర్తవచ్చింది, అసలు ఎంతవరకు వచ్చింది అనే దాని గురించి ఈ వీడియో అయితే చేయడానికి మేము ముందుకు వచ్చాం. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇది ఆల్మోస్ట్ చిన్నవుట్పల్లి దగ్గర నుంచి కూడా ఇప్పుడు కరెక్ట్గా మనం అమరావతి ఎక్కడ సెక్రటేరియట్కి వెళ్ళేటువంటి ప్రాంతం దగ్గరలో ఉన్నాం, హైవేకి దగ్గరలో. ఇదంతా కూడా పూర్తి అయిపోవచ్చింది కంప్లీట్గా. అంటే పిల్లర్స్ కావచ్చు, బ్రిడ్జ్ కావచ్చు, దానికి కింద ఉన్నటువంటి కనెక్టర్స్ కావచ్చు, అన్నీ కూడా కల్వర్ట్స్ కావచ్చు, అన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. కాకపోతే పైన రోడ్ వర్క్ అది జరుగుతుంది. ఇక్కడ నుంచి కాజా టోల్గేట్ వరకు కూడా మనం చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ కాంక్రీట్ అంతా తోలేశారు, మట్టి అంతా కూడా తోలేసి చాలా ఫాస్ట్గా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. అంటే ఇది కొద్దిగా సంవత్సరాలుగా దీని మీద వర్క్ చేస్తున్నా కానీ దాదాపు ఒక 6 నెలల నుంచి ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి చాలా వేగంగా పనులు ఎక్కువగా జరుగుతున్నాయని మాత్రం మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఇదంతా కూడా దాదాపు 50 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఈ హైవే ఇంకొక 2-3 నెలల్లో మనకి పూర్తయ్యే అవకాశాలు అయితే చాలా బలంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ హైవే అన్నది అమరావతి అభివృద్ధికి చాలా ముఖ్యం కాబోతుంది. అటు హైదరాబాద్ నుంచి ఇటు గుంటూరు వెళ్ళే వాళ్ళకి, అలాగే విజయవాడ చుట్టుపక్కల పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ ఇదంతా కూడా తగ్గాలి అంటే కంప్లీట్గా మనకి ఈ హైవే అనేది చాలా ఇంపార్టెంట్ అనేది తెలుస్తుంది. అంతేకాకుండా అమరావతి అభివృద్ధికి ఇది చాలా కీలకమైనటువంటిది. ఇది ఒక్కటి కనుక అయిపోతే, ఈ హైవే పనులు కనుక పూర్తయ్యి ఇది ప్రజలకు అందుబాటులోకి వస్తే అమరావతి రూపురేఖలే చాలా అద్భుతంగా మారిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే దీని నుంచే అప్రోచ్ రోడ్లు అన్నీ కూడా పూర్తయ్యి అమరావతికి రూపురేఖలు ముందు తీసుకురావాలంటే ఈ హైవేనే చాలా ప్రధానంగా కనిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మిగతావన్నీ కూడా చిన్న చిన్న రహదారులు అవటం, ప్రధానమైనటువంటి హైవేలు ఎక్కడా కూడా ఈ అమరావతి మీదుగా వెళ్ళే అవకాశం లేకపోవటం, దీని మీదే డిపెండ్ అవటం అనేది కూడా మనం చూసుకోవచ్చు. సో దాదాపు ఈ బ్రిడ్జు ఇప్పటికే కృష్ణానది మీద ఉన్నటువంటి ఆ బ్రిడ్జ్ అంతా కూడా పూర్తి అయిపోయింది. ఇక్కడ నుంచి ఉన్నటువంటి మిగతాదంతా కూడా చాలా ఫాస్ట్గా ఏ రోజుకి ఆ రోజు చాలా ఎక్కువ శాతం పనులు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే 80% వరకు పూర్తి అయిపోయినాయి అంటున్నారు. ఇంకొక 20% మాత్రమే ఉన్నాయి. అది కూడా సైడ్ నుంచి ఎక్కడి నుంచి అయితే కనెక్టివిటీస్ ఉంటాయో ఆ కనెక్టివిటీస్కి సంబంధించిన అప్రోచ్ రోడ్లన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. చాలా ఫాస్ట్గా ఈ రోడ్లన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకి అలాగే అమరావతికి అందుబాటులోకి తీసుకొస్తే ఇక్కడ మిగతా పనులన్నీ కూడా అమరావతికి సంబంధించి సెక్రటేరియట్ కట్టాలన్నా ఇంకొకటి కట్టాలన్నా కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉండే హైవేగా మనం చూసుకోవచ్చు. అలాగే విజయవాడకి ట్రాఫిక్ తగ్గుతుంది, గుంటూరుకి వెళ్ళాలన్నా, అలాగే దీని ఇంకొక ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా దీనికి సంబంధించి కంప్లీట్ చేయాలనుకున్నా కూడా ఈ తూర్పు బైపాస్ ఏదైతే ఉందో ఇది చాలా కీలకం కాబోతుందని మాత్రం మనం అనుకోవచ్చు.